31 జిల్లాల నుంచి వచ్చినటువంటి వారందరికీ కూడా టీఆర్ఎస్ నాయకులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభకి దూర ప్రాంతాల నుండి ఒక 3 రోజుల ముందే అంటే 31 తేదీనే బయలుదేరి ఎలాగైనా సరే ఈ సభని విజయవంతం చేయాలన్నటువంటి ఒక కమిట్మెంట్తో ఇక్కడ రావడం జరిగింది. ఇంత పెద్ద సభ జరిగితే అంటే కనీ విని ఎరగని రీతిలో నేను అనుకుంటాను భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే ఇంత పెద్ద మీటింగు జరిగితే ఇది కొంతమంది కళ్ళుండి కూడా చూడలేనటువంటి కబోదులు కాకిగోల చేస్తూ ఉన్నారు. నిన్నటి నుండి ఒక పక్కన సభ జరుగుతూ ఉంటే ఆగ మేఘాల మీద వాళ్ళు కూడా మీడియాని ఏర్పాటు చేసుకొని 3 గంటలకే సభా వేదిక దగ్గరికి ఇంత దూరంకి వచ్చిన వారు ముందు భోజనాలు చేసుకోవాలి, మరి సభా ప్రాంగణానికి రావాలి, సమయం పడుతుంది. సభ అనేది ముఖ్యమంత్రి గారు 6 గంటలకు మొదలు పెడతా అని చెప్పడం జరిగింది. 6 గంటలకు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఒక 5-10 నిమిషాలు అటు ఇట్లోనే జరిగింది మీటింగ్ ప్రారంభమైంది. అయితే సభ 3 గంటలకు రాకముందే ఫ్లాప్ అయిపోయిందని ఒక కాకిగోల మొదలుపెట్టారు 3 గంటల నుండే. అయితే ముఖ్యమంత్రి గారు నిన్న సభలో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఈరోజు కూడా చాలామంది మాట్లాడడం జరిగింది. సభ ఫ్లాప్ అయిపోయిందని. ఇంకొక నాయకుడేమో ఏదన్నా మూవీ తీసిన తర్వాత ట్రీజర్ తీసినప్పుడు ఇది చాలా ఇదిగా ఎక్స్పోజ్ చేసి మీడియా ద్వారా దాని ద్వారా ఈవెంట్ చేసి ఇది సక్సెస్ఫుల్ అవుతుందని చెప్తారని ఇంకొక నాయకుడు చెప్పాడు. ఇంకొక సోదరిమనేమో ఇది అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని చెప్పి ఒక సోదరిమని చెప్తా ఉంది. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాత్రము రెగ్యులర్గా మాట్లాడే మరి ఉట్టి మాటలే మాట్లాడడం జరిగింది. మరి ఆయన ఏమంటాడు ఇది ఒక ఫ్లాప్ అయిపోయిందని, ఒక పక్కనేమో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరని. పేపర్లు అన్నీ కూడా మరి అన్ని పేపర్లలో ఇది ఒక చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఈ బహిరంగ సభ జరిగింది, ఒక కుంభమేళలాగా ఒక మరి ఇలాగా జరిగిందని చెప్పి, ఒక పుష్కరాలు జరిగితే ఎలా జరిగాయి అలా జరిగాయి, ఇంత పెద్ద ఎత్తున జనాలు వచ్చాయని. మేము ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణము ఒక 500 నుంచి 600 ఎకరాల లోపల ఉంటే ఆ చుట్టుపక్కల అంతే ప్రాంతాలు కూడా ఫ్యాబ్ సిటీ వరకు కూడా జనాలు మరి రావడం జరిగింది. అదే కాకుండా ఈరోజు ఈనాడు పేపర్ చూడండి, మీరు ఆంధ్రజ్యోతి చూడండి, రాయడం జరిగింది ఒక 100 కిలోమీటర్ల వరకు కూడా జనాలు ఆగిపోవడం జరిగింది. అంటే రాలేకపోయారు ప్రాంగణానికి. అంత పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తే వీళ్ళేమో ఫెయిల్ అయిందని చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా అంటే వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే అసలు ముందు వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఇది ప్రగతి నివేదన సభ. ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కడిగి పడేస్తాడు ఉతికి పడేస్తాడని చెప్పి అన్ని పార్టీలు అనుకున్నాయి. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక ఎడ్యుకేటర్ నుండి ఒక అడ్మినిస్ట్రేటర్గా ఒక స్టేట్స్మెన్గా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, స్టేట్స్మెన్ ఎలా ఉంటాడంటే ఒక స్కిల్డ్ ఎక్స్పీరియన్స్ అండ్ రెస్పెక్టెడ్ పొలిటీషియన్. అందుకనే ఆ రెస్పెక్ట్ కాపాడుకోవడానికి ఈ వేదిక ద్వారా మళ్ళీ వచ్చేటువంటి మళ్ళీ దీంట్లో మేనిఫెస్టోలో ఏం పెడతామనేది ఇప్పుడు చెప్పడం అనైతికమవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా కేటగిరికల్గా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఎంతసేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తారంటే 2 లక్షల రూపాయలు రైతులకు మరి రుణమాఫీ, రైతులకు 2 లక్షలు ఇస్తామని, నిరుద్యోగుల భత్యానికి వాళ్ళకు ఒక 3,000 ఇస్తామని చెప్తే గాంధీ భవన్లోనే మేము అప్పుడు ఉన్నప్పుడే సభలో ఎవడయ్యే జాగిర్రా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా వరాలు ఇస్తున్నావు, ఈ రాష్ట్రంలో రెవెన్యూ ఎంత ఉంది, బడ్జెట్ ఎంత ఉంది, ఇవన్నీ ఇస్తా ఉన్నా అంటే మనకు అది కాదు, ముందు అధికారం వచ్చిన తర్వాత చూసుకుందాం అంటే ప్రజలకు మోసపూరితమైనటువంటి మాటలు. అరచేతిలో స్వర్గం చూపించాలని ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి అధికారమే పరివాదమే ఇదైపోయింది తప్ప వీళ్ళకి ఎంతసేపు అధికారం కావాలి, ముందు
కేసీఆర్ హటావ్ అనే నినాదం. కానీ రోజు గాంధీ భవన్లో ఏం జరుగుతుంది? ఉత్తమ్ కుమార్కు హటావ్, కాంగ్రెస్కు బచావ్, ఉత్తమ్ కుమార్కు హటావ్, కాంగ్రెస్కి బచావ్. ఇదే నడుస్తుంది రోజు. నేనున్నప్పుడు కూడా జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మొన్న గాంధీ భవన్లో జరిగినటువంటి మీటింగ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తిట్టకుండా తిట్టారు కొంతమంది పెద్ద మనుషులు. ఇవన్నీ మాకు కూడా తెలుస్తుంటే ఏమేమి జరుగుతుంటుందో ఆడ. కానీ ఇలాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఉట్టి మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో, ఇంకా ఈ మీటింగు ఒక పక్కన సభ జరుగుతుంటే ఒక్కరోజు ముందు వర్షం పడితే, ఇక వర్షం పడ్డది కాబట్టి ఇక రేపు కూడా వర్షం పడుతుంది, ఇది ఫెయిల్ అయిపోతుంది. ఎవడన్నా పొలిటికల్గా కొంచెమన్నా జ్ఞానం ఉన్నాడు, పొలిటికల్గా ఏ దద్దమ్మ కూడా ఆలోచించాడు. ఒక మీటింగ్ పెడితే మీటింగ్ ఫెయిల్ కావాలని దేవుళ్ళని మొక్కడం, గాంధీ భవన్లో కూర్చొని ఛాలెంజ్లు చేసుకోవడం, ఇక వర్షం పడుతుంది ఫెయిల్ అయిపోతుంది మీటింగ్. ఎవడన్నా దద్దమ్మ ఆలోచించే పద్ధతేనా ఇది? గాంధీ భవన్లో కూర్చొని మీటింగ్లో ఫెయిల్ కావాలని మొక్కాలని, దేవుళ్ళని మొక్కుడని. వర్ణదేవుడు కూడా కేసీఆర్ గారికి వరం ఇచ్చాడు కాబట్టి వర్షం మీటింగ్ కంటే ముందు జల్లులు పడి ఆశీర్వాదం ఇచ్చాయి. మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ జల్లులు పడి మళ్ళీ ఆశీర్వాదం ఇచ్చాడు వర్ణదేవుడు. అంటే భగవంతుడు కూడా పూర్తిగా సంపూర్ణమైనటువంటి సహకారము ఈ ప్రభుత్వానికి ఉంది అని చెప్పడానికి ఒకరోజు ముందే దుమ్ము ధూళి లేవకుండా, వచ్చిన వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భగవంతుడు వర్షం కురిపించి అక్కడ ఉన్నటువంటి మరి మట్టినంతా కూడా కన్సాలిడేట్ అయిపోయి మంచిగా దుమ్ము లేవకుండా ఆ మీటింగ్ జరిగింది. బయట వచ్చిన తర్వాత మాత్రం వీళ్ళు మాత్రము ఒక కాకి గోలలేకనే అదే పనిగా అన్ని పార్టీలు ఇది ఎట్లా అంటే ఒక కలియగూరే గంపలేక ఒక్క దగ్గర చేరి మీటింగ్లు పెట్టుకొని అన్ని పార్టీలోళ్ళు అసలు అడ్రస్ లేనోడు మీట్లో మాట్లాడుతున్నాడు, అడ్రస్ ఉన్నోడు మాట్లాడుతున్నాడు, అడ్రస్ గల్లంత అయ్యేటోడు కూడా మాట్లాడుతున్నాడు. రేపు ఎన్నికలు పెట్టమని కొంతమంది అంటాడు, ఒకడేమో కోర్టుకు పోతా అంటాడు, ఇంకోడేమో ఎన్నికలు పెట్టా అంటాడు. అసలు ఈ కాకిగోలు ఏందో నాకే అర్థం అవుతలేదు. మరి ఇంకా ప్రజలకైతే పూర్తిగా అర్థమైపోయింది, ఈ కాంగ్రెస్ వాళ్ళకు మొత్తం అడ్రస్ గోల్ అయిపోయింది ఇది. అదేవిధంగా బీజేపీకి అయితే రాబోయే రోజుల్లో మొత్తంకే ఇది కాంగ్రెస్కు సింగిల్ డిజిట్ వస్తేనే పెద్ద ఎక్కువ. కానీ ఇలా పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టి మీకు కేవలం ప్రజలు మీకు అధికారమే పరమాదిగా అధికారం కావాలి మాకు అంతే తప్ప వరాలు ఎన్నైనా సరే ఇచ్చేద్దాం, మరి దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి సత్తా మీకు ఉందా? అది లేదు. అది లేకుండా కేవలం మీరు మాట్లాడితే ఏదవుతుందో మరి నిన్న జరిగినటువంటి దీంట్లో చిన్న ఒక ఇది మరి నిరంతరం వెలుగునిచ్చే సూర్యుడిని చూసి ఎలాగైతే చీకటి భయపడుతుందో అలాగే కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని చూసి వీళ్లకు కాంగ్రెస్ బీజేపీ ఇతర ఏవైతే పార్టీలు నిన్న మొన్న మరి గోల చేస్తూ ఉన్నాయో వాళ్ళకు అదే భయం పట్టుకుంది, ఓటమి భయం. నిన్న మీటింగ్ పెట్టిన తర్వాత ఇది అట్టర్ ఫ్లాప్ అని ఎందుకు చెప్తున్నారంటే ముఖ్యమంత్రి గారు ఆయన ఏదైతే పంచులో మాట్లాడుతారో అది మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది ఈ వేదిక మీదకేని కేవలము ప్రగతి నివేదన. అందుకనే నివేదనకు సంబంధించి బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి డాక్టర్ కేకే గారు ఎంపీ గారు మాట్లాడారు, డిప్యూటీ సీఎం శ్రీహరి గారు మాట్లాడారు, మహమ్మద్ అలీ గారు మాట్లాడారు, తర్వాత ముఖ్యమంత్రి గారు కొన్ని చెప్పారు. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ ఇంకా ఎన్నో చేయాలన్నటువంటి ఆలోచన ఉంది. కానీ ఇప్పుడు చెప్పడం అనైతికం అవుతుంది. రేపు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి చేస్తామని చెప్పడం జరిగింది. అందుకనే ఈ కాకిగోల ఆపండి. మీరు ముందుగాల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొద్దున్న లేచి కేసీఆర్ ఆటో బంద్ చేయండి. ఉత్తమ్ కుమార్ ఆటో అంటారు, అది చూసుకోండి. ముందు మీ ఒళ్ళు మీరు చూసుకోండి. మిగతా దేవుడు అందరూ చూస్తున్నాడు. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీకి దేవుడి యొక్క సంపూర్ణమైనటువంటి మరి ఆశీర్వాదం ఉంది. తప్పకుండా తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ గారికి నిన్న వచ్చిన జనమే ఆ ఆశీర్వాదమే. ఇన్ని లక్షల మంది రావడం అనేది చరిత్రలో ఇంతమంది ఆశీర్వాదం కేసీఆర్ గారికి ఉంది అని చెప్పడానికి నిన్న వచ్చిన జనమే నిదర్శనం. మీరు ఎంత కాకిగోల చేసినా ఎన్ని చేసినా రేపు ఎన్నికలు అనౌన్స్ కాగానే ఇక ఉంటుంది చూడు, కుక్కలు చింపిన ఇస్తరాకు అవుతుంది అక్కడ. అప్పుడు చూడండి మీరు. చాలామంది టచ్లో కాదు, రానికి రెడీ ఉన్నారు పెద్ద పెద్ద పర్సనాలిటీలు. ఇక్కడ వేకెన్సీస్ లేవు అని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాను. సార్ ఇక సో అండ్ సో వస్తున్నారు సార్, మీరు ఏమంటారు అన్నాను. యాక్చువల్ నిన్న వేదిక మీదే తీసుకోవాలనుకున్నాము నేను, కేటీఆర్ గారు. కానీ ఈరోజు రేపు మాట్లాడిన తర్వాత మీకు అనౌన్స్ చేస్తాం. వీళ్ళు ఏదైతే చెప్తారో టచ్ అని, వాళ్ళు టచ్ మీ నాట్లో ఉన్నారు ఇప్పుడు, అన్టచబిలిటీ టైప్లో ఇప్పుడు వాళ్ళు ఇట్లా. అదేవిధంగా
వాళ్ళు చాలా ఉట్టిగా ఏదంటే ఏదో బట్టి ఏదో ఎత్తాడు మా టచ్లో ఉన్నారు. అసలు వీళ్ళు టచ్లోనే రారు ఎవరికి, వీళ్ళకి టచ్లో కూడా వచ్చాడు అయ్యా నాకు తెలియకుండా. అందుకే వీళ్ళంతా అన్టచబిలిటీ ఏదైతే అన్టచబిలిటీ సీన్ అని ఎట్లా అంటామో అట్లాంటి పరిస్థితి వాళ్ళకు ఉంది. అందుకని మాలాంటి బలహీన వర్గాలు బయటికి ఎందుకు వచ్చాము, ఇంకా అది నడుస్తుంది కాబట్టి బయటికి వచ్చాము. బడుగు బలహీన వర్గాలు ఎస్టీ ఎస్సీ మైనారిటీల సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి ఉంది. రేపు బడుగు బలహీన వర్గాలు ఒక ఉప్పెనలాగా వచ్చి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుంటాం. తప్పకుండా ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ రాష్ట్రంలో చేయాల్సినటువంటి అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా జరుగుతాయి. జోనల్ వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఏం చెప్పారు, ఇస్తావా సస్తావా అన్నారు. ముఖ్యమంత్రి మాటని కూడా వక్రీకరిస్తూ ఉన్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది, మొదటి నుంచి ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి మీరు ఎందుకు చేయలేదా, ఇన్ని ఏళ్ళ నుంచి ఎందుకు చేయలేదు, జోనల్ వ్యవస్థ గురించి మీరు ఎందుకు పట్టించుకోలేదు, పట్టించుకొని చేసి వస్తే కనీసం కృతజ్ఞతా భావం లేకుండా మీరు కనీసం అన్నా అరే చేశాడు కదా అని చెప్పకుండా నిన్న ముఖ్యమంత్రి గారు ఇట్లా అంటే ముఖ్యమంత్రి గారు మీరు నిలదీశారా లేకుంటే చేస్తావా సస్తావా అన్నారా అంటే ముఖ్యమంత్రి గారు మాట తీరే అది ఉంటుంది, చెయ్యండి చేయకపోతే దీని పరిణామాలు వేరే తీరు ఉంటాయని చెప్పారు. ఆ స్పీచ్లో ముఖ్యమంత్రి చేస్తావా సస్తావా అన్నాడు, చెయ్యకుంటే మన తెలంగాణలో పరిణామాలు వేరే ఉంటాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా రేపు బీజేపీకి ప్రధానమంత్రి గారితోనే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మాకు తెలుసు, బీజేపీకి ఒక్క సీటు రాదని కూడా చెప్పిండు ప్రధానమంత్రి గారికి. అది ముఖ్యమంత్రి గారి సత్తా, ధైర్యం. ఇంత పెద్ద సభ చేసిండు అంటే ఆ గుండె ధైర్యం ఉంది కాబట్టి, ఆ సాహసం ఉంది కాబట్టి ఇంత తక్కువ సమయంలో ఇక్కడ చాలామంది మీడియా సోదరులు సీనియర్స్ ఉన్నారు, అందరికి తెలుసు ఒక సభ పెట్టాలంటే దానికి పెద్ద ఏర్పాట్లు చేయాలి, నెలలు కావాలి. మొన్న మీరు రాహుల్ గాంధీ ఇంత పెద్ద జాతీయ పార్టీ నాయకుడు వస్తే 5 జిల్లాల నుంచి తీసుకొచ్చారు పబ్లిక్ని. మీరు ఈడ తెలంగాణ మీటింగ్ జరిగితే 25 లక్షలు వస్తే 25 లక్షలు రాలేదనుకోరు, 3 లక్షలు వచ్చినాయి అని చెప్పి ఏదో పెన్ పేపర్ పెట్టుకొని లెక్కలు అందరి పేర్లు అడ్రస్ రాసుకున్న లెక్క చెప్తున్నారు వీళ్ళు. ఇది అందుకనే ఇవన్నీ ఉట్టి మాటలు కట్టి పెట్టండి. ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది, ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుంటేనే బడుగు బలహీన వర్గాలు ఎస్టీ ఎస్సీ మైనారిటీలు ఒక మనోధైర్యము వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ పెరుగుతుంది అనేది తెలిసిపోయింది. కాబట్టి విశ్వసనీయత కలిగినటువంటి నాయకుడు, ఒక స్టేట్స్మెన్గా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ఇంకా ప్రగతి పథంలో తీసుకుపోవడానికి వారు తప్పకుండా కృషి చేస్తారు. చేయడానికి మాది కూడా పూర్తిగా ఏ స్కీమ్స్ ఇస్తాడో మరి ఆ స్కీమ్లు త్వరలోనే ప్రవేశపెడతారు. పెట్టిన తర్వాత అవి పూర్తిగా ప్రజలకు అందే విధంగా మేము తీసుకెళ్తాం. అదేవిధంగా వీళ్ళు రోజు ఏదైతే మరి చేస్తున్నారో నిన్న జరిగిన మీటింగ్లో చాలా ఎక్స్పెక్ట్ చేశారు, మమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఎట్లా తిడతారు, తిడితే వినాలని ఉండే వాళ్ళకి. పాపం నిన్న చెవులో జర ముఖ్యమంత్రి గారు ఆయన మాట ఏదైతే ఉండేనో ఆ గంభీరంగా మాట్లాడలేదు కాబట్టి ఏదో ముఖ్యమంత్రి గారు చప్పగా మాట్లాడారు. ఇక మాట్లాడతాడు రాబోయే రోజుల్లో, రెడీగా ఉండండి. మీకు ఉంటే చూడుగా మామూలుగా ఉండేది, అది ఒక్కొక్కరిని ఇట్లా గడుగుతాడంటే ఇక మరి ఉన్న పాకురంతా పీకి పడేస్తాడు. మీరు చూడు 1 by 1 ఒక్కొక్కటి. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్కి మీ అందరికి తెలుసు ముఖ్యమంత్రి గారు ఏ ప్రయత్నం చేస్తున్నారో. ఢిల్లీలో ఉన్నటువంటి ప్రతి గడప దొక్కడం జరిగింది. ఏ ముఖ్యమంత్రి అయినా ఇంతమంది మంత్రుల దగ్గరికి ఎప్పుడైనా పోయిన చరిత్ర చూపించండి, నాకు ఒక ఎగ్జాంపుల్ చూపించండి. నేను కూడా అధికారంలో ఉన్నాను, మేము కూడా చాలామంది ముఖ్యమంత్రితో తిరిగాను. ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూని ముఖ్యమంత్రి గారే భుజస్కంధాల మీద వేసుకొని ప్రతి అంటే ఏ సబ్జెక్టు మంత్రి ఉంటే ఆ మంత్రి దగ్గరికి పోయి ఆ సబ్జెక్టు సంబంధించి మీరు కాళేశ్వరం అనుకోండి, లేకపోతే ఇరిగేషన్ సంబంధించినటువంటి ఇష్యూలు అనుకోండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి నితిన్ గడ్కరీ గారి దగ్గరికి అనుకోండి, అలాగా ఏ మినిస్టర్ దగ్గరికి అన్నా ముఖ్యమంత్రి ఇన్ని పర్యాలు పోయినట్టు సందర్భాలు ఒక్కటి చూపించండి నాకు. ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కావాలని చెప్పడం జరిగింది. అయితే గతంలో ఇచ్చినటువంటి 5%కే కోర్టుకు వెళ్ళారు కాబట్టి దాన్ని ఇప్పుడు కోర్టులో లిటిగేషన్ లేకుండా ఏ రకంగానైతే ముఖ్యమంత్రి గారు అందుకే చెప్పడం తమిళనాడు పద్ధతిలో చెప్పారు, ఆ రకంగా సాధించుకుంటాం. మన రాష్ట్రం మన ప్రాంతానికి సంబంధించి మనమే అధికారం రావాలి, మనమే పాలించాలని చెప్పడం జరిగింది. అలాగా చేయడానికి ఆయన పూర్తిగా దానికి కావాల్సినటువంటి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకుంటాడు. తప్పకుండా అది కూడా అంచెలంచెలుగా జరుగుతుంది. మైనారిటీల విషయంలో మాట్లాడితే బీజేపీతో లోపాయక సంబంధాలు ఉన్నాయంట. మరి నువ్వెందుకు మొన్న లక్ష్మణ్ గారు వేదిక మీద పోయి మీరెందుకు మాట్లాడారు? మరి అదేవిధంగా మరి మీరెందుకు మొన్న పోయి అమిత్ షా గారితో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీక్రెట్ మీటింగ్ ఎందుకు పెట్టారు? ఎందుకు అవసరం వచ్చింది ఆ మీటింగ్ పెట్టడానికి? చెప్పలేదంటాడు. ఇప్పుడు
ఇలాగ ఎన్ని అబద్ధాలు అంటే అన్ని అబద్ధాలు. ముఖ్యంగా మరి 2 లక్షల రూపాయలు రైతులకు అంటున్నాడు, ఇవ్వలేదని దాన్ని అనౌన్స్ చేసిన తర్వాత గాంధీ భవన్లో ఆ వేదిక మీదనే తిట్టిన పెద్ద మనుషులు ఉన్నారు. తిట్టలేదని ముఖ్యం ఆయన చెప్పమని చెప్పండి. ఏ గుళ్ళకి ఆయన వచ్చి ప్రమాణం చేసినా ఆ గుడిలో నేను కూడా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఎందుకు ఇలా ప్రమాణాలు చేస్తున్నావు, ఇది సాధ్యం కాదు అని చెప్పడం జరిగింది. కానీ మీరు అరిచేతిలో స్వర్గం చూపించి అధికారం తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీ కళలు పగటి కళలే అయిపోతాయి. మీ కళలు ఎప్పుడు నెరవేరాయి, ముఖ్యమంత్రిగా మళ్ళీ కేసీఆర్ గారే వస్తారు.